సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. సో ఛానల్ అయితే గ్యాప్ వచ్చింది గైస్. సో ఇవాళైతే నేను ఒక ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను. సో మనమైతే గేమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇవాళైతే నేను సిఎస్ ర్యాంక్ ఒక పార్ట్ పెడదాం అనుకుంటున్నాను గైస్. సో మనమైతే స్టార్ట్ చేద్దాం మ్యాచ్. ఇంకోటి గైస్, నేను ఇప్పటి నుంచి కొంచెం ఫ్రీ ఫైర్ వీడియోస్ కొంచెం ఎక్కువ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో అంటే ఇప్పుడు మెయిన్ ఇంట్రెస్ట్ అంటే నాకైతే ఇప్పుడు మెయిన్ ఫ్రీ ఫైర్ మీద అయితే ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఓకే గైస్, గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనకి ఇక్కడికి వచ్చేసింది. మనం డబుల్ గన్ అయితే తీసుకున్నాం గైస్. కొంచెం ఫోన్ అయితే ల్యాగ్ అవుతుంది గైస్. USB 2 అయితే తీసుకున్నాం గైస్ మనం. ఓకే గైస్, వెళ్ళిపోవాలి గైస్, మన ఎనిమిస్ దగ్గరికి వెళ్ళిపోవాలి గైస్ మనం ఎట్లన్నా. సో ఇప్పటి నుంచి మీకు వీడియోస్ అయితే రెగ్యులర్గా అంటే రానికి కంపల్సరీ ట్రై చేస్తా గైస్. సో ఇక్కడైతే మనం సాకౌట్ చేద్దాం, ఎవరైనా ఎనిమిస్ ఏమన్నా వచ్చిందని. సో ఈ స్కిల్ యూజ్ చేసి మనం ఎక్కడ ఎనిమిస్ ఉన్నారా లేదా అని కనిపిస్తారు. ఇప్పుడు మనకైతే ఒక ఎనిమి అయితే మన దగ్గరకు వచ్చేసాడు ముంగడికి. సో మనమైతే వాళ్ళని నాక్డౌన్ చేస్తాం. చేసేలోపు మన టీమ్మేట్స్ అయితే నాక్డౌన్ చేసేసిండు. సో ఇక్కడైతే టెలిపోర్ట్ స్కిల్ అయితే యూజ్ చేసిండు మన టీమ్మేట్ ఒకడు. సో మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఏమున్నారో, ఎవరున్నారో. సో అక్కడైతే ఒక ఎనిమి కనిపిస్తున్నారు, నాక్డౌన్ చేసేద్దాం. ఓకే, స్కిల్ వాడుతున్నాం అనుకుంటా, వాడింది గైస్ స్కిల్ అనుకున్నట్టే. సో ఇంకా ఓకే, మన టీమ్మేట్ అయితే ఎవడు ప్రో కింగ్ అంట గైస్, మంచిగా ఆడుతున్నారు, ఎక్సలెంట్ ఆడుతుండు. మన టీమ్మేట్లు అయితే ఒక నాక్డౌన్ అయిపోయిండు, అంటే ఎనిమిస్ వేరే వాళ్ళు కొట్టిండు. మనకైతే కనుమన్న ఒక నాక్డౌన్ టీమ్మేట్. సో ఇంకొకటి ఎక్కడ ఉన్నాడు? సో మనమైతే సాకడ కొడదాం. ఓకే, కంటైనర్ వెనకాల ఉన్నారు గైస్. సో మనమైతే వెళ్ళి వాళ్ళని చంపాలి ఇప్పుడు. సేడి ఓ షేట్ ఇక్కడనే ఉన్నాడు, నా మీద ఫైరింగ్ స్టార్ట్ చేసింది గైస్ మళ్ళీ. ఓకే, నన్ను నాక్డౌన్ చేసి ఇలా మన టీమ్మేట్స్ అయితే ఎలిమినేట్ చేసిండు గైస్. ఓకే, మనకైతే టీమ్మేట్స్ అయితే రివైవ్ ఇస్తున్నారు గైస్. సో ఇంకొక 4 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి గైస్. మనమైతే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయితే గెలిచిస్తాం. సో మనం ఇప్పుడు మ్యాక్ 10 తీసుకుందాం గైస్, ఎందుకంటే అది కొంచెం స్పీడ్ ఇంకా ఫోర్స్ఫుల్గా అయితే బుల్లెట్స్కి పంపిస్తుంది గైస్. అందుకని నాకు అది బెస్ట్గా అనిపిస్తుంది. సో మనమైతే వెళ్ళిపోదాం. నేనైతే ఫస్ట్ బిల్డింగ్ మీద జంప్ చేస్తాను గైస్, అప్పుడైతే ఎనిమిస్ అయితే క్లియర్గా కనిపిస్తారు కదా. సో అట్లయితే మనం బిల్డింగ్ మీద జంప్ చేద్దాం. టైం ఆఫ్ అయిపోయింది గైస్, గేట్ లోపల అయితే ఇక. ఓకే, జంప్. ఇంకో బిల్డింగ్ కూడా ఇది కూడా ఎగ్దాం గైస్, కానీ జాగ్రత్త ఉన్నారు గైస్, నాక్డౌన్ అవుతారు ఎనిమిస్. అంటే క్లియర్ విజువల్ ఉంటుంది కదా. సో మన కళ్ళ ముందు అయితే ఒక ఎనిమి ఇంట్లోకి వస్తున్నాడు. సో ఓకే మన కళ్ళ ముందే ఉన్నారు గైస్ ఎనిమి. సో మనమైతే దిగి నాక్డౌన్ చేసి ట్రై చేద్దాం. ఓకే లోపలికి వెళ్దాం గైస్. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్, ఎందుకంటే ఎనిమిస్కి క్లియర్గా విజన్ కనిపిస్తుంది మనం మీరుంటే. సో మనమైతే జాగ్రత్తగా పోవాలి. ఓకే ఇక్కడ కనిపించిందో చూద్దాం చేద్దాం. చెప్పలే గైస్, నేను పక్కా ఎనిమిస్కి మనం క్లియర్గా కనిపిస్తాం. మనం బతకనియాడు గైస్, మన టీమేట్స్ మనకి రివైవ్ ఇచ్చినా చంపేస్తాం అన్ని. సో అట్లాంటి ప్లేస్లో అయితే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్, ఎందుకన్నా మంచిది. సో మన PB హ్యారీ అంట. నేనైతే కొంచెం మంచిగా ఆడుతాను గైస్, నా ఫ్రెండే తెలిసినవాడే, కానీ మంచిగా ఆడతారు గైస్. ఓకే, మన టీమ్మేట్స్ అందరూ నాక్డౌన్ అయిపోయారు, ఇంకా 2 మిగిలిండు. ఓ సూపర్ షాట్లు. ఓకే, ఇంకొకరు మాత్రమే. ఎక్కడ ఉన్నాడు? సూపర్ మెడికిట్ అయితే తీసుకుంటుండు. సో ఓకే, ఒక స్కిల్ అయితే వాడిండు అది. ఓకే, ఇప్పుడు ఎనిమి ఎక్కడ ఉన్నాడు? ఓకే, ఇక్కడ ఉన్నాడు. సూపర్ గైస్, ట్రిపుల్ టేక్ డౌన్. ముగ్గునైతే మనోడే చంపేసిండు గైస్, తెలిసినోడే PB హ్యారీ. ఓకే గైస్, నెక్స్ట్ రౌండ్ 3 మనం సర్వైవ్ చేయడానికి ట్రై చేయాలి గైస్. అంటే నేను గేమ్ ప్లే ఎప్పుడెప్పుడే స్టార్ట్ చేశాను మళ్ళీ ఫ్రీ ఫైర్ అని. సో నాకైతే కొంచెం టైం పడుతుంది గైస్ రికవరీ కానీ, అంటే మూమెంట్ రానికి. సో మనమైతే ప్రస్తుతానికి ఇప్పుడు UMP అయితే తీసుకున్నాం. ఇది నేను కొంచెం స్కిల్ క్యారెక్టర్ పెట్టి కొంచెం దాన్ని వెపన్ అయితే అప్గ్రేడ్ చేయించాను గైస్ నేను. అంటే ఫైరింగ్ రేట్ కానీ డ్యామేజ్ రేట్ కానీ కొంచెం ఎక్కువ పెంచాను గైస్. సో ఓకే, మనమైతే వెళ్ళిపోదాం, టైం అయిపోయింది. సో మనం ఇప్పుడు అటువైపు వెళ్దాం గైస్, అంటే బిల్డింగ్కి రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో అక్కడ ఎనిమిస్ చాలా వచ్చే ఛాన్సెస్ ఉన్నారు. ఓకే, 2 పోతున్నారు గైస్ ఎనిమిస్, ఒక్కరు కాదు. సో మనమైతే కవర్ తీసుకొని పోవాలి మెల్లిగా. లొకేషన్ అయితే పాయింట్అప్ చేసినాం మనం, అంటే మన టీమేట్స్ అడిగి రానికి. ఓ నో, మనం ఎప్పుడు సర్వైవ్ అవ్వడానికి కొంచెం కష్టమే గైస్. వెనక నుంచి బుల్లెట్లు పడుతున్నాయి. ఓ షెట్ అంటున్నాను గైస్, బతకనేరు గైస్. మనం ఏమైనా ఒక నాక్డౌన్ అయినా బతకనేరు, వాళ్ళు బుల్లెట్లు షూట్ చేసి చంపేస్తారు గైస్. సో మన టీమ్మేట్ అంట బ్రోకెన్ అంట గైస్, మంచిగా ఆడుతున్నాడు. సో ఇక్కడ పక్కన అయితే ఒక ఎనిమి కనిపించింది నాకు. ఓపీ 176 ఒక్క బుల్లెట్కి డ్యామేజ్.
ఓకే ఓకే మంచిగా ఆడుతున్నాడు అయినా. సో నాక్డౌన్ అవుతాడు గైస్, పక్కా నాక్డౌన్ అవుతాడు చెప్పలే. సో ఇంకా పీబీ హ్యారీ మంచిగా ఆడుతున్నాడు గైస్. ఓ ఓ ఓ ఇద్దరు నాక్డౌన్, ట్రిపుల్ నాక్డౌన్, ముగ్గురిని చంపిండు గైస్. బా ఓపీ ఆడుతున్నాడు గేమ్ ప్లే అయితే. పీసీ కూడా కాదు, నార్మల్గా ఫోనే. సో ఇదైతే స్కిల్ యూజ్ చేసేది చంపుతున్నాడు, నాకు తెలిసి నాక్డౌన్ అవుతాడు అనుకుంటా. అయ్యాడు గైస్. మనమైతే ఇప్పుడు ప్రోకింగ్ అయితే 6 ఆడేద్దాం. సో చంపాలి గైస్ పక్కా. ఓ హెడ్ షాట్. ఓకే గైస్ మనోడైతే రివైవ్ ఇస్తున్నాడు. సో నెక్స్ట్ అంటే థర్డ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే గైస్ మనమైతే ఇప్పుడు యూఎంపీ తీసుకుందాం. ఓకే గైస్ మనమైతే తీసుకున్నాం. మన దగ్గర అయితే ఒక డివైస్ ఉంది గైస్, అది మనకి స్మోక్ గ్రెనేట్ సూపర్ బాన్ ఫైర్ అయితే యూజ్ అవుతుంది. అది కొంచెం ఎప్పుడైతే ఎనిమిస్ మన దగ్గర ఉంటారో అదే వాడుకోవచ్చు. నేనైతే చూద్దాం ఇప్పుడైతే పైన వాడదాం అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఎనిమిస్ అందరూ బిల్డింగ్ నుంచి అటు వెనకాల సైడ్ నుంచి వస్తారు. మనం కూడా తెలివితోని వెనకాల సైడ్ నుంచి పోతే బాగుంటుంది. ఇదైతే మన టీమేట్స్ ఆల్రెడీ ఎక్కిసిల్ పైకి. సో ఇప్పుడైతే మనం సాకాలు కొడితే ఎనిమిస్ ఇద్దరు వస్తున్నారు గైస్, ఒక్కరు కాదు ఇద్దరు ఎనిమిస్ వస్తున్నారు. కాబట్టి మనం సూపర్ బాన్ ఫైర్ అయితే పెట్టాల్సిందే, ఎందుకంటే అది మన ఈపీ లెవెల్ అనేది ఇంకా హెచ్పీ లెవెల్ అయితే పెరుగుతుంది అది. సో మనమైతే పెడదాం సూపర్ బాన్ ఫైర్. ఇంకా మన టీమేట్ కూడా వస్తున్నాడు ఒకడు, ఒక టీమేట్ అయితే వస్తారు గైస్. మన బుల్లెట్ తాకుతున్నాయి, దాక్కుందాం. వచ్చిండు పీబీ హ్యారీ, మనోడే తెలిసినోడే. ఒక ఎనిమిది అయితే వస్తుండు, నాక్డౌన్ చేసేసినాం గైస్. పీబీ హ్యారీ నాక్డౌన్ చేసి వెనకాల ఇంకోళ్ళు వస్తున్నారు, గ్లూ వాల్ వేసుకుంటారు. ఓకే ఇంకా ఈయనే గైస్ లాస్ట్ నేను వచ్చింది. నేనైతే చంపాలి మనం ఇప్పుడు, ఎట్లయినా సరే నాక్డౌన్ చేయాలి. కింది దుక్కుతుండ్రు, మనం కూడా దుంకుతాం. సూపర్ గైస్ మనమైతే ఒక నాక్డౌన్ చేసినాం. చూద్దాం గైస్ ఇంకొన్ని అయితే డబల్ ట్రేక్ డౌన్ అని వస్తుంది. ఓకే ఇంకొకడైతే ఈయనే కనిపిస్తుంది గైస్, ఒకడు నాక్డౌన్ చేసేద్దాం. ఓకే గైస్ మనమైతే డబల్ టేక్ డౌన్ చేసినాం. అయిపోయింది గైస్, బోయ్ అయిపోయింది. ఎట్లైనా సక్సెస్ఫుల్గా బోయ్ అయితే కొట్టేసినాం. సో పీబీఆర్ అయితే మనకు తెలిసిన ఫ్రెండే. నన్నైతే ఇప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాతకి యాక్సెప్ట్ అంటే ఇన్ని రోజులు మాకు తెలుసు ఫ్రెండ్ అనే, కానీ అంత పరిచయం లేదు. సో ఓకే గైస్ ఇట్లాంటి ఇంకా మరికొన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మంచి మంచి వీడియోలు పెడతాను నేను. ఇప్పుడు నా లెవెల్ వచ్చేసి డైమండ్ 2 గైస్, ఇంకా 3 స్టార్స్ అయిపోతే డైమండ్ 3కి అయితే పోతాను. సో చాలా రోజులు కష్టపడి అయితే డైమండ్ 2కి అయితే వచ్చాను గైస్. సో మనమైతే నార్మల్ 6 మోడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చాలా వీడియోస్ కూడా పెడతాను గైస్ నేను, ఫ్రీ ఫైర్ కాకుండా అదర్ గేమ్స్ కూడా పెడదాం. సో పీబీఆర్ అయితే నాకు యాక్సెప్ట్ పంపించిండు, రిక్వెస్ట్ పంపించిండు, యాక్సెప్ట్ చేద్దాం. మంచి ప్లేయరే గైస్ మా ఇతడు. ఓకే గైస్ సబ్స్క్రైబ్